నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. ఏ కష్టం వచ్చినా మీ వాసన్న ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కొత్తపట్నం మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఆసరా 4వ విడత రుణమాఫీ కార్యక్రమానికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచ్చిదేవి హాజరయ్యారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చెక్కులను అందజేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని బాలినేని తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి మాట తప్పిందని గుర్తు చేశారు. పసుపు కుంకుమ పేరుతో 10,000 ఇచ్చి ఓట్లు వేయించుకుందామని చూశారని, మహిళలు చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం మొదట విడత నుండి ఇప్పటి వరకు డ్వాక్రా మహిళల రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. కొత్తపట్నం మండలంలో 1,479 గ్రూపులు ఉండగా 1,211 గ్రూపులకు రుణాలు మాఫీ జరిగిందని, మరికొద్ది రోజుల్లోనే మిగతా వారికి కూడా రుణమాఫీ అవుతుందని తెలిపారు. మహిళలకు ఏమి చేయడానికైనా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అభివృద్ధిపై టీడీపీ నాయకులు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొత్తపట్నం మార్గంలోని బ్రిడ్జిని పూర్తి చేయలేదని అడుగుతున్నారని, గత ప్రభుత్వంలో కేంద్ర నిధులతో బ్రిడ్జిని మొదలుపెట్టారని, కాంట్రాక్టర్ పూర్తి చేయకుండా వెళ్లిపోయాడని అన్నారు. నా సొంత నిధులతో బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నానని, త్వరలో రోడ్డును కూడా నిర్మిస్తానని బాలినేని స్పష్టం చేశారు. 2,70,00,000 రూపాయల వ్యయంతో పల్లిపాలెం నుండి మార్కెట్ యార్డు వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని, కొంతమంది ఇబ్బంది పడినా శాశ్వత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రైతులకు కరెంటు సరఫరాలో వచ్చే ఇబ్బందులను తొలగించేలా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ వసుంధర, ఆళ్ల రవీంద్రారెడ్డి, వాయల మోహన్ రావు, రాష్ట్ర మత్స్యశాఖ డైరెక్టర్ సుమతి, జడ్పీటీసీ లక్ష్మీ శారద, ఇనుగంటి పిచ్చిరెడ్డి, డాక్టర్ వీర్రాఘవరావు, మాజీ ఎంపీపీ బలగాని శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి డ్వాక్రా సోదరిమణులకు అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. చాలా సంతోషం. మరి ఈరోజు ఇక్కడ కొత్తపట్నంలో మండలం సంబంధించినటువంటి డ్వాక్రా మహిళలు అందరూ కూడా చాలా మంది ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఒకటే చెప్తా ఉన్నా, మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో తెలుగుదేశం టైంలో డ్వాక్రా రుణమాఫీ చేస్తా ఉన్నారు, చేయలేదు. రుణమాఫీ చేయకుండా ఎలక్షన్స్ టైంలో పసుపు కుంకుమ అని చెప్పి 10,000 ఇచ్చి ఓట్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం మొదటి సంవత్సరం నుంచే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తూ 4 విడతలుగా మొత్తం డ్వాక్రా రుణమాఫీ చేసే పరిస్థితులు నేను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మన కొత్తపట్నం మండలంలో 1,211 గ్రూపులకి ఈరోజు రుణమాఫీ అని. అమ్మా, మీరు చంద్రబాబు నాయుడు కాదు, జగన్మోహన్ గారు చెప్పారు రుణాలు మాఫీ చేస్తారని, మీరు డబ్బులు కట్టుకోవద్దమ్మా, మీరు రుణాలు తీసుకోండి, డబ్బులు కట్టుకోవద్దని చెప్పి కానీ కొంతమంది నమ్మలా. ఎందుకంటే పాపం చంద్రబాబు చేయలేదు కాబట్టి ఈయన కూడా చేయడం అనుకున్నారు. కానీ జగన్ గారు చేసి చూపించారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ అయిపోతుంది. ఇంకా 4-5 రోజులు అంతా కూడా పూర్తి అవుతుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు మా అక్క చెల్లెమ్మలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమం ఇళ్ళ పట్టాలు కానీ ఏమి చేసినా కూడా చేయూత అన్నిటి కూడా మహిళలకే ఇటు జరుగుతూ ఉంది. ఇది మహిళా ప్రభుత్వాన్ని కూడా ఈ సభాముఖంగానే గర్వంగా చెప్పగలుగుతున్నాను, సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నా, అందరూ కూడా ఏమంటారంటే కొత్తపట్నం రోడ్డు బ్రిడ్జి ఉన్నటువంటిది ఎందుకు పూర్తి చేయలేదు అనేది. అది రాష్ట్ర ప్రభుత్వం బ్రిడ్జి కాదు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్రిడ్జి. అప్పుడున్నటువంటి కాంట్రాక్టర్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టినటువంటి కాంట్రాక్టర్ వాళ్ళ మనిషి అతను పూర్తి చేయకుండా వదిలిపెట్టిపోయాడు. అయ్యే కేంద్ర డబ్బులు రావాలా,
అది రాలా. అయినా నేను 40 లక్షలు ఇచ్చి పెట్టి ముందలుగా రోడ్డు సొంత డబ్బులు పెట్టి చేయించాం. మళ్ళా ఇప్పుడు ఇంకా డబ్బులు రాలేదు కాబట్టి మళ్ళా ఇప్పుడు కూడా తార్ రోడ్డు కూడా ఎంతైనా కానీ ముందర తార్ రోడ్డు వేయడానికి సొంత డబ్బులతోటి మొత్తం 10 రోజుల లోపల మొత్తం కూడా తార్ రోడ్డు వేసి మరి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి సభగా తెలియజేసుకుంటా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే నా మీద మాట్లాడతాడు. ఆయన తెలుసు, ఆ జనార్దన్ తెలుసు, విషయం తెలుసు. ఇప్పుడు మరి కొత్తగా కొత్త రోడ్డు పెట్టాం, 2,70,00,000. మా కొత్తపట్నం నాయకులు మేము సగర్వంగా చెప్పుకుంటాము, డెవలప్ చేశారని చెప్పి అందరూ కూడా ఏకపక్షంగా మా వాళ్ళ గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు మట్టి అందరూ కలిసిపోయారు. దీంతో 25,000 మందికి పట్టాలు ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారితో మొరబెట్టుకొని తీసుకొచ్చా డబ్బులు 230 కోట్లు మన పట్టాలు ఇస్తున్నాం. అలాగే దీనికి కూడా సంబంధించి కూడా డబ్బులు తేవటం జరిగింది. మీదే ఆలస్యం అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఎక్కడైతే ఇళ్ల పట్టాలు ఇవ్వలేదో వెంటనే దానికి సంబంధించినటువంటి రైతులకు డబ్బులు కూడా కట్టేగా ఏర్పాటు చేశాం. అది వెంటనే కూడా పరిష్కరించుకోవాలని కూడా నాయకులు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పటికే ఆలస్యమైంది. మరి చాలా మంది రైతులు కరెంటు విషయం 9 గంటలకి 10 గంటలకి నుంచి ఇస్తున్నారు. గతంలో 4 గంటల నుంచి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 9 గంటలు 10 గంటలు ఇవ్వడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్పారు. నేను ఈ రోజే ఎస్సీని పిలిపించి మళ్ళీ పాత ప్రకారమే మళ్ళీ 4 గంటలకు వచ్చే ఏర్పాటు చేసేదానికి నేను గట్టిగా ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఏ సమస్య అయినా పరిష్కారం చేసేదానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క చెల్లెమ్మలకి ఇదే చెప్తా ఉన్నాం. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మీ వాసన ఉన్నాడని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎవరు నేరుగా ఎవరు వచ్చినా కూడా నేను సమాధానం చెప్తానని కూడా తెలియజేసుకుంటూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అందరూ రేపు రాబోయే ఎలక్షన్లో వాస్తవానికి ఓట్లేసి గెలిపించాల్సిగా ప్రార్థిస్తున్నాం. జగనన్న తోడు కార్యక్రమానికి సంబంధించి ఇప్పటి వరకు జరిగిన 8 దశల్లో 197,51 లక్షల రూపాయలు మహిళలకు అందజేయడం జరిగింది. మరి అలాగే 9వ విడతగా జగనన్న తోడు కార్యక్రమానికి సంబంధించి 18,215 మందికి లోన్స్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 6,23 లక్షలు వీళ్ళ అమౌంట్లో వేయటం జరిగింది. అలాగే వైఎస్ఆర్ బీమా కార్యక్రమానికి సంబంధించి సహజ మరణం చెందిన వారికి 810 మందికి, యాక్సిడెంట్లో చనిపోయిన వారికి 131 మందికి ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో 9,62 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. ఈదుముక్కల గ్రామం నవీనా గ్రూప్ సభ్యురాలైన నేను వైఎస్ఆర్ ఆసరా పథకం కింద నాకు 4 విడతల్లో 36,000 రావడం జరిగింది. దీనివల్ల మా కుటుంబానికి కానీ నా యొక్క ఆర్థిక అభివృద్ధికి మంచి సహకారం అందడం జరుగుతుంది. వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం ద్వారా బ్యాంక్ లింకేజ్ ద్వారా వడ్డీ లేని రుణాలు తీసుకోవడం జరిగింది. దీనివల్ల మా కుటుంబానికి కానీ మా యొక్క ఆర్థిక అభివృద్ధి జరగడం జరుగుతుంది. పేద విద్యార్థులకు ఉన్నత విద్యపై భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తుందని, దీంతో జిల్లాలో డ్రాప్ అవుట్స్ సంఖ్య గణనీయంగా తగ్గిందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. కృష్ణా జిల్లా పామరులో నిర్వహించిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి అనుబంధంగా కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, కలెక్టర్ దినేష్ కుమార్ అక్టోబర్ టు డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి 47,422 మంది విద్యార్థులకు సంబంధించి 36.44 కోట్ల రూపాయల మెగా చెక్కును అందజేశారు. జిల్లాలో జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబర్ నుండి డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి 47,422 మంది విద్యార్థులకు సంబంధించి 42,000 మంది తల్లుల ఖాతాల్లో 36.44 కోట్లను నిధులు విడుదల చేయడం జరిగిందని కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లులు, విద్యార్థుల ఉమ్మడి ఖాతాల్లో నేరుగా జమ చేస్తుందని కలెక్టర్ అన్నారు.
అందులో భాగంగా అక్టోబర్ నుండి డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి జిల్లాలోని 47,422 మంది విద్యార్థులకు సంబంధించి వారి తల్లులు విద్యార్థుల జాయింట్ బ్యాంక్ ఖాతాలకు 36.44 కోట్ల రూపాయల నిధులు ముఖ్యమంత్రి విడుదల చేయడం జరిగిందని తెలిపారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యపై భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేయడంతో 10వ తరగతి ఇంటర్మీడియట్తో చదువు ఆపేసే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు, పేద వర్గాల పిల్లలకు అమలు చేస్తున్న జగనన్న విద్యా దీవెన పథకాన్ని ఆయా వర్గాల పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బి రమణమ్మ, సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మణనాయక్, డిటిడబ్ల్యూఓ జగన్నాథరావు, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి అంజల, జగనన్న విద్యా దీవెన లబ్ధిదారులు తదితరులు వర్చువల్గా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమము చక్రమంగా ఒక ఎవ్రీ క్వార్టర్ వాళ్ళకి టైం చెప్పిన టైంకి వాళ్ళ ఖాతాలో పడడము, పిల్లలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఇప్పుడు ఈ హైయర్ ఎడ్యుకేషన్ అంటే +2 చేసిన తర్వాత ఆర్ 10th తర్వాత ఐటీఐస్ కానీ పాలిటెక్నిక్స్ కానీ ఆర్ +2 తర్వాత ఎనీ డిగ్రీ కానీ ఎనీ పారామెడికల్ కానీ నర్సింగ్ కానీ ఇట్లాంటి రకరకాల కోర్సెస్ ఇప్పుడు ఈ పర్టికులర్ సహకారం గవర్నమెంట్ ఇచ్చిన సహకారం వలన వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్స్ ఇప్పుడు ఫాలో చేసేసుకొని హైలీ స్కిల్డ్ ఎంప్లాయీగా వాళ్ళు రెడీ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇంత చక్రమంగా జరుగుతున్న కార్యక్రమంకి మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు అండ్ డిసేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఈ పిల్లల్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయడము, వాళ్ళకున్న తల్లుకుంటున్న వాళ్ళకున్న ఎలిజిబిలిటీ గుర్తింపు చేసుకొని వాళ్ళని మన సచివాలయం ద్వారా నమోదు చేసుకొని ఎట్లాంటి బయాస్ కానీ ఎట్లాంటి ఒక డిస్క్రిమినేషన్స్ లేకుండా మెరిట్ ఒకటి ఉంటే సరిపోతుంది. పిల్లలందరికీ కూడా ఈ కార్యక్రమం అందించవలసిన ఒక కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా మన జిల్లాలో కూడా లాస్ట్ 5 ఇయర్స్లో ఈ విద్యా దీవెనలు కార్యక్రమంలో జరుగుతున్న ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ చాలా చక్రమంగా ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 44,733 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరిలో మొదటి సంవత్సరం 21,570 మంది, రెండవ సంవత్సరం 23,163 మంది విద్యార్థులు ఉన్నారు. వీరి కోసం ఇంటర్ బోర్డు అధికారులు 69 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి రోజు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రతి విద్యార్థిని పూర్తిగా పరిశీలించిన తర్వాతనే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. అక్కడి సిబ్బంది విద్యార్థుల హాల్ టికెట్లను 1కి 2 సార్లు పరిశీలించిన మీదటనే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పూర్తిగా కంటి చూపు సమస్య ఉన్న విద్యార్థులకు బోర్డు అనుమతితో ప్రత్యేకంగా సహాయకారులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష ప్రారంభమైన 9 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించేది లేదని ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించడంతో నిర్ణీత సమయానికి చేరుకున్న కొంతమంది విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లోకి పరుగులు తీశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్ దినేష్ కుమార్ పరీక్షల నిర్వహణకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులను ఏర్పాటు చేయడంతో పాటు పరిసరాల్లో ఎవరూ ఉండకుండా చర్యలు తీసుకున్నారు. కాలేజీ సిబ్బంది ఐడెంటిటీ కార్డులను చెక్ చేసిన తర్వాతనే పోలీసులు వారిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు.
సర్వే అయిపోయింది. స్క్రైబా మీరు? థ్యాంక్ యూ. పట్టుకో వెళ్తున్నాడు, బాగానే వెళ్ళిపోతున్నాడు. మొత్తం ఉండదు. మీరు ఫస్ట్ రూమ్లో ఉంటారు. నగరంలోని 33వ డివిజన్లోని మిలిటరీ కాలనీలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, సతీమణి సచీదేవి, కోడలు శ్రీకావ్యలు ప్రారంభించిన మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. కార్పొరేటర్ పెద్దిరెడ్డి నియంత కుమారి భాస్కర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పన్నిటి జేమ్స్ ఆధ్వర్యంలో ఇంటింటి కార్యక్రమంలో పాల్గొన్నారు. సచీదేవి, శ్రీకావ్య మహిళలతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో మరోమారు వాసనను గెలిపించేందుకు ముందుకు రావాలన్నారు. కోఆప్షన్ మెంబర్ రషీదా, షేకు నాగూర్, మోదేపల్లి సుబ్బారెడ్డి, డివిజన్ నాయకులు నాగూర్, జయరామిరెడ్డి, కార్పొరేటర్ల తాడి కృష్ణలత, గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, వేమూరు భవానీ, నీలం రాజు, సరోజ, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, ఆగ్రోస్ డైరెక్టర్ పురిని ప్రభావతి, సాహిత్య అకాడమీ డైరెక్టర్ బొప్పరాజ జ్యోతి, మహిళా విభాగం జిల్లా కార్యదర్శి బత్తుల మరియమ్మ, తూము పద్మ, అంజలి, కృష్ణవేణి, వెంకటరత్నం, కోటేశ్వరమ్మ, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షులు గోవర్ధన్ పాల్గొన్నారు. ప్రజల పక్షమై ఉంటాడు, అహర్నిశలు పని చేస్తాడు. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై, పేదల గుండెల్లో ఆశలు నింపుటకై, జనగలమే తన బలమై, జనహితమే తన మతమై, ప్రభవించిన సంభవమై, ప్రజా సంకల్పమై. ఓ బాలినేని వాసన్న, ఓ బాలినేని వాసన్న. ఒంగోలు
రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై కీచక పర్వంలో కుట్రలు తొలుగుటకై విలువలను పాటిస్తూ చేయూతానందిస్తూ ఒంగోలు రక్షకుడై జగమంతా సైనికుడై మన శక్తి పిడికత్తి వాసన్న మన కీర్తి రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా ఏ స్వార్థం ఎరుగనివాడు పార్టీలే మారనివాడు రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు ప్రతి ఊరు తనదంటూ ప్రతి ఇల్లు తానంటూ కదిలొచ్చను జనరథమై వాసన్న రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న చూపించుకొని మందులు కూడా ఇస్తున్నారు. పొద్దున్నే పిల్లల్ని దింపమనండి. మాకు ఇల్లు కూడా పెట్టుకోలేదా? ఇంటికి పెట్టుకుంటే రాలేదు మాకు. వస్తాయి మళ్ళీ పెట్టుకోండి. తర్వాత లాస్ట్లో వద్దులే ఇచ్చిద్ది ముందు అది కానీ శోభంటి అటువైపు వెనక్కి పెట్టు అవునా నువ్వు వెళ్ళమ్మా పక్కనమ్మా ఇటు తిరుగమ్మా పాప ఇటు తిరుగు అప్పుడు కింద పడుతుంది అది మరి మొత్తం వేసేయి గెలిపించండి. పైన జగనన్న ఇక్కడ వాసన్న ఇద్దరు వస్తే మీకు మళ్ళీ పథకాలు తప్పకుండా గుర్తుకోటేయండి. వాసనని గెలిపించండి. పథకాలు కంటిన్యూ చేసుకోండి. జగనన్న వాసన్న అంటే మళ్ళీ మీకు పథకాలు కంటిన్యూ అమెరికన్ స్టాండర్డ్స్ ఆఫ్ మెడిసిన్, యూరోపియన్ స్టాండర్డ్స్ ఆఫ్ మెడిసిన్ మన ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుని ముందుకు వెళితే మీరు మంచి డాక్టర్లుగా సక్సెస్ అవుతారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒంగోలు బ్రాంచ్ ప్రెసిడెంట్ ఝాన్సీ ఉద్బోధించారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల 2018 ఎంబీబీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవం వేడుకలు కాలేజీ ఆవరణలో ఘనంగా జరిగాయి. ప్రస్తుతం పేషెంట్స్ వస్తే వారిని గైడ్ చేయాల్సిన పరిస్థితిలో డాక్టర్లు ఉన్నారని ఝాన్సీ అన్నారు. పేషెంట్ చేతిలో గూగుల్ ఉందని, దాంతో వారంతా అప్డేటెడ్గా ఉంటున్న విషయాన్ని ఝాన్సీ గుర్తు చేశారు. ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మీరంతా రూరల్, గవర్నమెంట్, ప్రైవేట్ ప్రాక్టీస్లో ఉన్న వైద్య రంగానికి సంబంధించి కొత్తగా వచ్చే ప్రతి విషయం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్లుగా మీరు ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారని, మంచి డాక్టర్లుగా పేరు తెచ్చుకోవాలని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకోటలరావు ఆకాంక్షించారు. అదే సమయంలో ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలకు కూడా మంచి పేరు తేవాలని కోరారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్, ప్రభుత్వ వైద్య కళాశాల అనాటమీ విభాగాధిపతి సుధాకర్ బాబు, ఎంబీబీఎస్ పూర్తి చేసి బయటికి వస్తున్న విద్యార్థులను అభినందించారు. మన గోల్స్ ఫిక్స్ చేసుకునేటప్పుడే మన యాటిట్యూడ్ అనేది కూడా ఫిక్స్ అయిపోవాలనేది నేను అనుకుంటున్నాను. యాజ్ ఏ డాక్టర్ మీరందరూ కూడా చిన్న మీకంతా కూడా డిజిటల్ టెక్నాలజీ మీరందరూ, నేను ఏదైనా చెప్పానంటే మా అబ్బాయి వెంటనే చెప్తాడు, మమ్మీ ఇది ఇలాగా. మెడికోగా మీరు చాలా ఆనందంగా ఈ క్యాంపస్ లో మీ లైఫ్ ని స్పెండ్ చేసి ఉంటారు. ఆ గోల్డెన్ మూమెంట్స్ అన్ని వదిలేసి ఒక డాక్టర్ గా మీరు ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. గోల్డెన్ మూమెంట్స్ ఇవి ఉండొచ్చు, ఫ్యూచర్ లో కూడా ఇంకా చాలా మూమెంట్స్ మీరు
ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టు మనకి ఒక డాక్టర్కి మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఫ్యామిలీ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అంటూ సెపరేట్గా ఏది ఉండదు. అలాంటివి ఏవి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫ్యామిలీ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. మీరు ఈ రోజు నుంచి ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్ అంటే తర్ఫీదు పొందినటువంటి, శిక్షణ పొందినటువంటి మెడికల్ అంటే మన భారతదేశంలో ప్రాక్టీస్ చేసుకోగలిగే డాక్టర్. సో దట్ ఈస్ ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్ అన్నమాట. సో దానికి ఒక 5 లక్షణాలు ఉంటాయి. ఏంటంటే 2 Cలు, 2 Lలు, 1 P. ఒక C ఏంటంటే గుడ్ క్లినీషియన్ అంటే మంచి డాక్టర్గా. రెండవది గుడ్ కమ్యూనికేటర్ అంటే మంచి వక్త, ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ కన్విన్సింగ్ గా మాట్లాడుతూ నీ హృదయంలోని నీ మనసులోని మాట ఎదుటోళ్ళు అర్థం చేసుకుంటూ నీ భాష. ఒక C ఏంటంటే అంటే కమ్యూనికేటర్, నీ క్లినీషియన్. ఇక L అంటే ఏంటంటే గుడ్ లీడర్. సో ఒక డాక్టర్ గా బయటికి వెళ్తున్నారు, ఒక లీడర్ గా ఉండాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి, అలాగే ఒక ప్రొవోకేటివ్ అంటే మంచి అడ్వైజబుల్, ఒక మంచి గుడ్. ఇందాక చెప్పాను కదా మనం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ బొమ్మ పెట్టుకునే విషయంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి అతి దారుణంగా హత్యకు గురయ్యాడని అక్కడి పోలీసులు పంచనామా చేయకుండా నేరుగా దహన సంస్కారాలు నిర్వహించడం చాలా దారుణమైన విషయమని ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్దండి మల్లికార్జున అన్నారు. దళిత విద్యార్థి హత్యకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. గుజరాత్ ఫార్ములాను ఉత్తరప్రదేశ్లో ఆదిత్యనాథ్ ప్రభుత్వం అమలు చేస్తూ దళిత గిరిజనులపై దాడులకు పూనుకుంటుందని మల్లికార్జున అన్నారు. ఇప్పటికీ 1000 మంది దళితులపై దాడులు జరిగితే అక్కడ అధికార పోలీసు యంత్రాంగం కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. విద్యార్థి హత్యకు నిరసనగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రసన్న కుమార్, ఆదినారాయణ రెడ్డి, తెలగతోటి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లాలో బెలాసర్ అనే గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పెట్టే విషయంలో, పార్కు దగ్గర అంబేద్కర్ విగ్రహం పెట్టే విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఆ ఘర్షణ సద్దు చేసే క్రమంలో సుమేష్ అనే విద్యార్థి 10వ తరగతి పరీక్షలు రాసి అతను ఇంటికి వెళ్తున్న సమయంలో పోలీసు తలుపుల్లో మరణించడం జరిగింది. ఆ మరణించిన అబ్బాయిని ప్రభుత్వం తరఫున పోస్ట్ మార్టం కానీ ఎలాంటివి చేయకుండా హరీబురీగా బరీలు చేయటం అనేది పోలీసుల యొక్క నిరంకుశత్వాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఆ ఎస్సీ దళిత విద్యార్థిని చంపేయటం జరిగింది. ఆ క్రమంలో ఉత్తరప్రదేశ్లో గతంలో హత్రాస్లో జరిగిన సంఘటనలాగా సాక్ష్యాలని, దళితులపై జరిగిన సంఘటనల్ని సాక్ష్యాలను రూపుమాపే క్రమంగా అదేవిధంగా మళ్ళీ దీన్ని పాటిస్తూ ఉంది. యోగి ఆదిత్యానంద్ రాజ్యాధికారం తీసుకున్న తర్వాత ఆ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి దళిత, గిరిజన, ముస్లిం, మైనార్టీస్ వాళ్ళందరి మీద కూడా ఇలాంటి దాడులు పునరావృతం జరుగుతూనే ఉన్నాయి. అవి మీడియాకి రాకుండా కాపాడుకునే క్రమంలో వాళ్ళు చేసే హంగామా ఇట్లా ఉండలేదు. అలాగే ఒక దళితుల్ని, పిల్లోడిని చంపి సాక్ష్యాలు లేకుండా చేయటం అనే క్రమం అనేది హేయనీయమని ఉత్తరప్రదేశ్లో మత మౌఢ్యాల్ని తయారు చేసి, మత మూర్ఖుల్ని తయారు చేసి అంబేద్కర్ విగ్రహాన్ని కానీ అంబేద్కర్ గురించి మాట్లాడినా కానీ వాళ్ళని చావుగొట్టే ప్రయత్నం చేస్తుందని ఉత్తరప్రదేశ్లో. అందుకనే ఆదిత్యానంద్ ఇమ్మీడియట్లీగా రాజీనామా చేయాలని, అతనికి పదవికి అర్హుడు కాదని చెప్పని మతాన్ని మేదేసుకొని తటిమ మతాలన్నింటినీ అణచివేతం ధోరణిగా యోగి ఆదిత్యానంద్ కొనసాగుతున్నాడని, ఈ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్. అయ్యా మీరు మాట వినకపోతే ఏసీబీ, మళ్ళీ మీ పార్టీలో రాకపోతే జేసీబీ అనే విధానంతో ఏసీబీ జేసీబీ అని పెట్టి ఇల్లు కోల్చడం, దళితుల్ని వాళ్ళ హత్య చేయటం, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయటం, అలా కాకుండా మళ్ళీ వాళ్ళు ఎవరైతే
మీకు ఉన్నారు వాళ్ళ మీద ఏసీబీ దాడులు చెప్పి ఈ రెండు పాలసీలని ఉత్తరప్రదేశ్లో అమలు అవుతుంది. దీన్ని ఖచ్చితంగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని వాళ్ళ మీద ఎవరైతే హత్య చేసి ఇమ్మీడియట్గా శవాన్ని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయకుండా, ఇది భారత రాజ్యాంగ విరుద్ధం, భారతదేశానికి విరుద్ధం, ఇది పోస్ట్ మార్టం చేయకుండా పూడ్చడం అనేది ఎవరైతే చేశారో అధికారులు కఠినంగా శిక్షించాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలని మేము తీవ్రంగా దీన్ని పరిణామం తీసుకొని, దీన్ని కనుక ఇలా చేయకపోతే మేము దీని ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని తెలియపరుస్తూ, మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఉత్తరప్రదేశ్ అభివృద్ధి కోసం, డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఉత్తరప్రదేశ్ యొక్క లా అండ్ ఆర్డర్ మెయింటైన్కి ఉపయోగించాలి తప్పితే ఇలాంటి సంఘటనలకు వాడకూడదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పూర్తి డిమాండ్ చేస్తుంది, ఆ దళిత కుటుంబానికి న్యాయం చేయాలి, ఆ దళిత కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పేదల చదువుల కోసం 57 నెలల కాలంగా జగన్నాథ రజచక్రాలు ముందుకు సాగుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబర్ నుండి డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద 708.68 కోట్ల రూపాయలను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. కృష్ణా జిల్లా పామరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. మీ చిక్కటి చిరునవ్వులు, చెరగని ప్రేమానురాగాల మధ్య దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమాన్ని పామరుల నుంచి చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈరోజు మనం చేసే ఈ మంచి కార్యక్రమం తరతరాల పేదరికం సంఖ్యలను తెంపేసి చదువులనే సంపదతో పెద్ద చదువుల పునాదుల మీద ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదిగేందుకు ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం అని అన్నారు. పెద్ద చదువులు చదువుకుంటున్న పేదింటి పిల్లల వారి పూర్తి ఫీజులు, పూర్తి డబ్బు మొత్తాన్ని 100% ఫీజును ఆ పిల్లల తల్లులకే ఇచ్చి తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే ఈ జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని గత 57 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ కొనసాగిస్తూ వచ్చామన్నారు. ఈ కార్యక్రమానికి అనుబంధంగా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఇతర జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు. 73 కోట్ల రూపాయలు కృష్ణా జిల్లాలో 32,620 మంది విద్యార్థులకు 28.3 కోట్ల రూపాయలు, 9,44,666 మంది విద్యార్థులకు తల్లిదండ్రులకు మంచి చేసే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 57 నెలలుగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తా ఉన్నాం. ఆ 3 నెలల కాలానికి సంబంధించి ఆ పిల్లలకు ఖర్చయ్యే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను 9,45,000 మంది విద్యార్థులకు మేలు చేస్తూ నేడు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి ఆ పిల్లల, ఆ తల్లుల, వీరిద్దరి జాయింట్ అకౌంట్కు ఏకంగా 708 కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరుగుతుంది. ఈ 57 నెలల కాలంలోనే అక్షరాల మీ అన్న ప్రభుత్వం చెల్లించిన ఈ పూర్తి ఫీజుల మొత్తాన్నే తీసుకుంటే ఏకంగా 29,66,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఇప్పటిదాకా జగనన్న విద్యా దీవెన అనే ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే 12,609 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా జమ 2 నెలలు కష్టపడండి, 5 ఏళ్లు మీకు అండగా ఉంటా అని వైసీపీ యువనేత శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. కబడ్డీపాలెం 13వ డివిజన్ కార్పొరేటర్గా కొప్పెర్ల కమల, టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన కనుమాల కొటిరత్నం, వారి కుమారుడు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు భారీగా బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. కర్నూలు రోడ్డు నుంచి కబడ్డీపాలెం జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
వాస్తవానికి నిదర్శనంగా నిలుద్దామని మోసపుచ్చే వ్యక్తులకు సరైన గుణపాఠం చెప్పేందుకు 2 నెలల పాటు కష్టపడాలని ప్రణీత్ రెడ్డి అన్నారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు మీకు నేను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మాజీ కౌన్సిలర్ కట్టా సుధాకర్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి మంత్రి రావెళ్ల కిషోర్ బాబు నెల్లూరు బస్టాండ్లోని మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియంలో అంబేద్కర్ ఓపెన్ ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే దానిని అడ్డుకున్న వ్యక్తి దామచల జనార్దన్ రావు అని అన్నారు. తాము నేడు పరాయి ఇంటి నుంచి సొంతింటికి చేరుతున్నామన్న ఆనందం నెలకొందని రాజీవ్ అన్నారు. కట్టా సుధాకర్, కట్టా రాజీవ్, కనమాల సెలవరాజ్, ఊలా జాన్సన్, ఊలా సురేష్ బాబు, కనమాల సుధాకర్, కనమాల యేసుదాస్, పొనుగుపాటి కిషోర్, ఎద్దు బుజ్జి, కనమాల రాజనాల తదితరులు పార్టీలో చేరారు. 13వ డివిజన్ కార్పొరేటర్ కొప్పెర్ల కమల, డివిజన్ అధ్యక్షుడు మాసవల్లి సూర్య, రాజేష్ పార్టీలో చేరిన వారికి ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ నగర అధ్యక్షుడు కటారి శంకర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ భూమినేని మురళి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు చింతంగుంట్ల సువర్ణ, పట్టార బంగారం, కె సాయి, వైసీపీ సీనియర్ నాయకులు అంగళకుర్తి రవి పాల్గొన్నారు. కనమల సునీత గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. నుంచి పార్టీలో చేరుతున్న కనమాల కోటరత్నం గారికి మన ప్రణీత్ రెడ్డి అన్న సమక్షంలో పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. వైసీపీ పార్టీలోకి కట్టా రాజీవ్ గారు వారిని కూడా ప్రణీత్ రెడ్డి అన్న కండవాతో సత్కరించి మన వైసీపీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అందరూ క్లాప్స్ ఎంకరేజ్ చేయాలి. మన వైఎస్ఆర్సీపీ పార్టీలో మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. కనమాల సుధాకర్ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన మధ్య ఉన్న పెద్దలు గౌరవనీయులు కట్టా కృష్ణ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో మన బాలినేని ప్రణీత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మన తెలుగుదేశం పార్టీ నుంచి కానీ అతను వద్దు అని మా మీద వ్యతిరేకంగా తెలుగుదేశం కార్పొరేటర్కి పెట్టి 320 ఓట్లు స్వయంగా తెచ్చుకున్నాడు. అలాంటి వాడిని కనీసం పలకరించావు, ఏమయ్యాడు నా కోసం పనిచేశాడని. అలాంటి మనస్తత్వం ఇది. నువ్వు దళితుల గురించి మా వాసుగారిని గురించి మాట్లాడే అర్హత నీకుందా అని నేను సవాల్ చేస్తున్నా. ఈ కార్యక్రమానికి మీరు అందరూ త్వరగా కావాలి. వారిని ప్రేమపూర్వకంగా కోరుచున్నాం. అలాగే మన మధ్యలో కిషోర్ అన్న గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. రాజీవ్ వీళ్ళు యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీకి కోతరత్నం గారు వీళ్ళు యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీకి ఒక పిల్లర్స్ లాగా పనిచేశారు ఈ కబడ్డీ పొలంలో. సో వీళ్ళందరూ అందరూ వాళ్ళే అక్కడ ఏం లేదు ఫ్యూచర్ అని తెలుసుకొని మరి వైసీపీ రావడం జరిగింది. నేను ఈ సమక్షంలో అందరికి మాట కూడా ఇచ్చాను. ఈ 2 months మా కోసం కష్టపడండి, నెక్స్ట్ 5 years మేము మీకు సేవ చేస్తామని. అట్లాగే వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కువ వీళ్ళే లీడర్స్ లాగా ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి. వాళ్ళు మ్యాక్సిమం వచ్చేసారు. సో ఇంకా కబడ్డీ పొలంలో ఎప్పుడు రాని మెజార్టీ రాబోతుంది మా నాన్నగారికి. సో ఇది హిస్టరీ. 2024 చూస్తారు రిజల్ట్ తర్వాత. నాన్న మంచి మెజార్టీ గెలవబోతున్నారు. సో ఇది జస్ట్ ఫస్ట్ ఒక స్టెప్. ఇంకా వీళ్ళు ఇంకా ప్రతి టౌన్లో ప్రతి డివిజన్లో పనిచేస్తారు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ 1 monthలో క్లియర్గా చాలా వేవ్ వచ్చేస్తుంది వైసీపీ వైపు. ఇది పూర్ వర్సెస్ రిచ్ ఎలక్షన్ క్లియర్గా చెప్తా ఉన్నా చాలాసార్లు.
ఈ జగనన్న స్కీమ్స్ వరల్డ్ వైడ్ ఒక మోడల్ లాగా పోతుంది. ఆయన ప్రతి స్టేటు ఈ సచివాలయం ఈ వ్యవస్థని కాపీ చేయబోతుంది. ఇది ఒక రోల్ మోడల్ అయితే ఎలక్షన్ రిజల్ట్ తర్వాత. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది జాయిన్ అయినందుకు. వెళ్ళాము అని తర్వాత బాధపడ్డాము. మా సొంత ఇంటి నుంచి వేరే అద్దెంటికి వెళ్ళినట్టుంది. ఎంతగానో మరి పని చేసాం, కష్టపడ్డాం, సొంత డబ్బులు పెట్టుకొని అన్నీ చేసాం. కానీ ఏ రోజు కూడా మేమేమో తెలివిగా తప్పు చేసాం. మా తండ్రి గారిని కూడా ఎదిరించి ఏదో అనుకున్నాం. కానీ తర్వాత తెలిసింది అతని వ్యక్తిత్వం ఎలాంటిదో. మరి అందరూ చెప్పిన మాటలు విని, అలాగే మా అమ్మ చనిపోయిన రోజు కూడా కనీసం వస్తున్నానని చెప్పి కొద్దిసేపు ఆపాక దారిలో ఫోన్ చేసి, నువ్వు ప్రణీత్ బాబుతో టచ్లో ఉన్నావంట కదా రాజీవు, నేను క్షమించు, నేను రాలేకపోతున్నాను. చూడండి ఎంత నీచమైన ఆలోచన అతనిది. దానికి మా అమ్మ చనిపోయిన బాధలో నేను ఉంటే, ఆ బాధలో ఇంకో బాధగా అతను మరి ఆ ఫోన్ చేసి వస్తున్నాను అని చెప్పి, నువ్వు ప్రణీత్ బాబులో టచ్లో ఉన్నావంట కదా, నేను రావట్లేదని చెప్పినప్పుడు మరి నాకు జీవితం మీదే నాకు అసలు అతన్ని ఎందుకు ఇట్లా చేసామని అప్పుడు అనిపించింది. కానీ మరి ప్రణీత్ అన్న, వాసన అంటే చాలా ప్రాణం నాకు. మరి ప్రణీత్ అన్న నేను అడిగిన పని ఏది కాదనలేదు. మరి పోలీస్ స్టేషన్ విషయంలో కానీ ఎవరికైనా హెల్ప్ చేయాలన్నప్పుడు ముందుగానే అన్న నాకు చెప్పు, మీరెవరు కూడా ఎవరి ద్వారా కూడా రావద్దు, డైరెక్ట్గా మీరే వచ్చేయండి అని నాకు మురళన్న కానీ ముందుండి ఎంతగానో, అలాగే సాంబయ్య అన్న అయితే నన్ను చాలా ఉత్సాహపరిచాడు. అన్నకు ఒకసారి అందరికి గట్టి క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే మేము 20 లక్షలు 30 లక్షలు తీసుకుని టేబుల్ మీద పెట్టిన ఎవరు కూడా మరి కాదనలేక, మరి ఎందుకు చెప్తున్నానంటే మనిషి వ్యక్తిత్వం అలాంటిది. ఏదో చేయాలని కాదు కానీ మాట్లాడాలని కానీ, అన్న ఉన్న మంచితనం బట్టి అన్న మీరు అన్నను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా. మరి వచ్చే ఎలక్షన్లో మేమందరం గట్టిగా పనిచేయాలనుకుంటున్నాం కాబట్టి మేమంతా మీ వెంటే ఉంటున్నాం కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్స్ అన్న. జిల్లాలో పటిష్ట భద్రతా చర్యల మధ్య ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా జరుగుతున్నాయని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం తొలి పరీక్ష సందర్భంగా నగరంలోని నారాయణ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది పలు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రంలో ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రంలోని గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంటర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రోజు మార్చి రోజు ఇంటర్ మొదటి, 2వ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో 69 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తొలి రోజు పరీక్షలో 95% పైగా విద్యార్థులు హాజరయ్యారన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత లోపలికి అనుమతిస్తున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, జిరాక్స్ సెంటర్లు లేకుండా మూసివేయించినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షా కేంద్రాలను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. ఇవాళ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ మొదటి రోజు. ఈ రోజు నుంచి నెక్స్ట్ 18 డేస్ ఈ కార్యక్రమం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా. ఈ +1 అండ్ +2 అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి దాదాపుగా 24,900 మంది మన జిల్లాలో అపియర్ అవుతున్నారు ఎగ్జామ్లో. ఇలా మార్నింగ్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్స్ ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ ఫాలోడ్ బై సెకండ్ ఇయర్. దీంట్లో ఆల్టర్నేట్ డేస్లో జరుగుతుంది.
దీంట్లో ముఖ్యంగా 69 సెంటర్స్ మన జిల్లాలో అలొకేట్ చేశాము. 69 సెంటర్స్లో ఇవాళ వన్ ఆఫ్ ద సెంటర్స్ ఇన్ ఒంగోలులో నారాయణ కాలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 600 మంది టోటల్ అపియర్ అవునట్లు దాంట్లో ఒక 25 మెంబర్స్ వరకు యాబ్సెంట్ అవ్వడం జరుగుతుంది. దాదాపుగా 95 to 96% అటెండెన్స్ ప్రజెంట్గా ఉన్నారు. అండ్ ప్రతి ఒక్క రూమ్స్ కూడా అట్లీస్ట్ 2 ఇన్విజిలేటర్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రంట్లో ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ అండ్ ఇది బందోబస్తు పగడబందీ ఉన్న వలన ఎట్లాంటి ఇప్పుడు దాకా ఫస్ట్ రోజు ఎట్లాంటి రూమర్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ కానీ ఇప్పుడు దాకా మనకి రిజిస్టర్ అవ్వలేదు. ఇట్స్ అ గుడ్ బిగినింగ్. ఈ నెక్స్ట్ రాబోయిన ఈ 3 వీక్స్లో కూడా జిల్లా యంత్రాంగంతో పాటు పోలీస్ అండ్ ఇన్విజిలేటర్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉంటుంది. ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్స్ చాలా పీస్ఫుల్గా ట్రాన్స్పరెంట్గా ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా జరపడానికి అన్ని చర్యలు తీసుకోవడం. అందరికీ కూడా ఫస్ట్ ఫ్రిస్కింగ్ చేసేసి వాళ్ళకి ఎట్లాంటి మెటీరియల్స్ స్టడీ మెటీరియల్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పేపర్ బిట్స్ కానీ ఆర్ ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ ఎనీ బ్లూటూత్ డివైసెస్ అన్నీ కూడా ఇక్కడే ఫ్రిస్కింగ్ చేసి పెట్టి వెళ్ళడం జరుగుతుంది. గర్ల్స్కి సెపరేట్గా బాయ్స్ సెపరేట్గా ఫ్రిస్కింగ్ ఛాంబర్స్ ఏర్పాటు చేశాము. సో ఇది అయిన తర్వాత ఇన్విజిలేటర్స్ మరొకసారి చెక్ చేసుకొని క్లాస్ రూమ్స్ వాళ్ళని అలౌ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో కూడా సీసీటీవీ కెమెరా ఫిట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఈ కంట్రోల్ రూమ్లో పెట్టి చూడడం జరుగుతుంది. సో ఈ ఫీడ్ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ ప్లస్ స్టేట్ కంట్రోల్ రూమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ 69 సెంటర్స్కి ఉన్న ఫీడ్ కూడా ప్రతి ఒక్క కంట్రోల్ రూమ్లో ఉంటున్న నోడల్ ఆఫీసర్స్ చూడడం జరుగుతుంది. ఈ చుట్టూ ఉన్న ఫోటో కాపీయర్స్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రింటింగ్ డివైసెస్ అన్నీ కూడా 100 మీటర్స్ పెరిమీటర్లు ఎవరూ ఉండకుండా అదన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. తహసీల్దార్స్ ఆల్రెడీ 144 సెక్షన్స్ పెట్టేసి అదన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అత్యుత్తమమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని విద్యార్థులు వినియోగించుకునేలా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర సూచించారు. ఒంగోలు డివిజన్ పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఒంగోలులోని స్పందన హాలులో ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్ పై జిల్లా విద్యాశాఖ అధికారి సుదీర్ఘంగా సమీక్షించారు. సమావేశంలో ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి అనితా రోజురాణి, ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు, టెట్రా కంపెనీ ప్రతినిధి ఫయాజుల్లా, బైజూస్, ఐఎఫ్పిసిఏ జిల్లా నోడల్ అధికారి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీతో ఫాలో టీచ్ టూల్ తీసుకున్నాము. టీచ్ టూల్ తీసుకునేద్దాం నా ప్రయత్నం చేస్తున్న సమయంలో ఎక్కడ గ్యాప్ వస్తుంది, ఎందుకు వర్క్ ఎంఈఓస్ ఉన్నటువంటి రిలేషన్ టెక్నికల్ మన స్టాండర్డ్స్ ఇంప్రూవ్మెంట్ కోసం మనం తీసుకోవాల్సినటువంటి నెసరీ స్టెప్స్ ఇమీడియట్గా మనం ఎక్కడెక్కడ ఏ విధంగా ఫాలో అవ్వాలి అనే విషయం మీద డిస్ట్రిక్ట్ లెవెల్లో 2 డివిజన్స్లోని మీటింగ్ అరేంజ్ చేయడానికి ఏర్పాటు చేయవలసిందిగా కోరుకున్నప్పుడు మనకు ఉన్నటువంటి సమయాన్ని చాలా అతి తక్కువ సమయం, కానీ మనకున్నటువంటి టోటల్ వర్క్స్ మీద ఫాలో అవ్వాల్సి వస్తే ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కటి కూడా టెక్నికల్ టీమ్తో నడుస్తున్నటువంటి భారీ మార్పులతో నడుస్తున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో మనం నడుస్తున్నాం. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే దానిలో డిస్ట్రిక్ట్ లెవెల్లో చూసుకుంటూ వస్తే ఫస్ట్ స్టార్ట్ ఏఎస్ఓ నుండి, అదే చూస్తే ఎంఐఎస్ఎల్ దగ్గర నుండి, ఏపీఓస్ దగ్గర నుండి, అదేవిధంగా మన స్కూల్స్లో ఉన్నటువంటి స్కిల్ సబ్జెక్ట్ టీచర్స్ తోటి అందరితోటి మనం ఈ వర్క్ చేసుకుంటూ వస్తున్నాం. నెగ్లిజెన్సీని అక్కడ క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా నెగ్లిజెన్సీని మనం ఎలా అవాయిడ్ అవ్వాలి, మనం దాన్ని ఎలా వర్క్ కంప్లీట్ చేసుకుని బయటకు రావాలనే దాని మీద ఎప్పటికప్పుడు వెబ్ఎక్స్ ద్వారా ఆర్జేడీసీ కాదు, డిఈఓసే కాదు, ఎంఈఓస్ ద్వారా మీ అందరికీ కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నాం. దయచేసి ఉన్న సమయంలో ఈ నిన్నటి మీటింగ్ అటెండ్ కాలేకపోయాను అంటే ఒక టైం కుదరలేదు. ఇప్పుడు కూడా వేరు వేరు వర్క్స్లో ఉన్నప్పటికీ కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా అంటే మీరు ఎంత పర్సనల్ ఇంట్రెస్ట్ పే చేస్తారో అదే మనకి ఫీడ్బ్యాక్ అందించగలము. దయచేసి ఆల్ హెచ్ఎమ్స్ ఈరోజు మీకు చెప్పాల్సింది ఏంటంటే హై స్కూల్ హెచ్ఎమ్స్ అనగానే అడ్మినిస్ట్రేషన్ వేరు, మళ్ళీ ఫిజికల్గా మనం చేసేది వేరు. మానిటరింగ్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ టీచర్ హ్యాండిలింగ్ సబ్జెక్ట్ ఎవరైతే ఒక హై స్కూల్ హెచ్ఎం ఉంటారో వాళ్ళ హ్యాండిలింగ్ సబ్జెక్ట్ చూస్తూనే ఉండాలి. ఇలా ఉన్నటువంటి పాల్ ల్యాబ్స్ దగ్గర నుంచి మనకి ఉన్నటువంటి ఈ టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ రావడానికి మీకు ఉన్నటువంటి స్టాఫ్ని
ఎంగేజ్ చేసుకోండి. టాపిక్ వైజు సబ్జెక్ట్ వైజు అన్నీ ఒక హెచ్ఎం మాత్రమే చేయడం అనేది అసాధ్యం. హెచ్ఎం కంట్రోల్లో ఉన్నటువంటి స్టాఫ్ని మీరు మీటింగ్ మనం ఎలాగైతే ఇప్పుడు ఈ మీటింగ్ ద్వారా తెలియజేసుకుంటున్నామో ఈ మీటింగ్ విషయాన్ని మీరు స్టాఫ్ మీటింగ్ పెట్టుకున్న తర్వాత మినిట్స్ అక్కడ స్టాఫ్ మీటింగ్లో మినిట్స్ రాసి ఎంగేజ్ చేసి రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళు ప్రజెంట్ చేసినట్టయితే ఆక్వా రైతులు తప్పనిసరిగా తమ భూమిని రిజిస్టర్ చేసుకుని రసీదును తప్పనిసరిగా తీసుకోవాలని కోస్టల్ ఆక్వా కల్చర్ డైరెక్టర్ శంకర్రావు అన్నారు. ఒంగోలులోని పశుగణ అభివృద్ధి సమావేశ మందిరంలో ఆక్వా రైతులకు పంటల బీమా, చెరువులకు లైసెన్సులు పొందడం, భూమి రిజిస్ట్రేషన్లు పలు అంశాలపై రైతులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. రొయ్యల సాగుకు సంబంధించిన చెరువులను చట్టబద్ధత కల్పించుకునేందుకు తప్పనిసరిగా వారి చెరువులను రిజిస్టర్ చేయించుకోవాలని శంకర్రావు అన్నారు. హెక్టార్కు సంబంధించి 200 రూపాయలు ఉంటుందని, దానితో పాటుగా నీటి శాతం, పొల్యూషన్ శాతం ఎంత ఉందో తెలుసుకోవాలని తెలిపారు. రైతులు తమ పంటను ఎగుమతులకు సంబంధించిన లైసెన్స్ కూడా పూర్తి వివరాలతో పొంది ఉండాలన్నారు. ఎవరైనా అలా పొందని వారికి CCA వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని, తప్పనిసరిగా రైతులు ఆక్వా విధి విధానాలు అమలు చేసుకోవాలని కోరారు. సమావేశంలో మత్స్యశాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఆక్వా రైతు సంఘం నాయకులు గోపీనాథ్, రైతులు పాల్గొన్నారు. కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్, చమురు నిక్షేపాలలో మన రాష్ట్రం వాటాకై పోరాడాలని, చమురు నిక్షేపాల వాటాలో మన రాష్ట్రానికి 50% హక్కు ఉందని, రాష్ట్ర వాటా మనకు దక్కితే 100 రూపాయలకే గ్యాస్ లభించే అవకాశం ఉందని కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్, చమురు నిక్షేపాల సాధన సమితి అధ్యక్షులు డాక్టర్ కొల్లా రాజమోహన్ అన్నారు. సాధన సమితి ఆధ్వర్యంలో ఒంగోలు ప్రెస్ క్లబ్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భం నుండి 2024 జనవరి 7న చమురు ఉత్పత్తి ప్రారంభమైందని రాజమోహన్ తెలిపారు. కృష్ణా గోదావరి బేసిస్లో గ్యాస్తో పాటు చమురు ఉత్పత్తి విలువలు కొన్ని లక్షల కోట్లకు మించి ఉంటుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని మార్చబోతున్నాయని, మన తీర ప్రాంతంలో చమురు ఉత్పత్తి ఆంధ్ర ప్రజల ఆర్థిక అభివృద్ధికి చాలా కీలకమైందని విషయం ప్రజలకు తెలియదన్నారు. ప్రజాప్రతినిధులకు తెలిసినా వారి స్వార్థ ప్రయోజనాల కారణంగానే రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా స్థానికంగా లభ్యమయ్యే సహజ వనరులను ఉపయోగించుకునే హక్కు ఆ ప్రాంతానికే ఉంటుందన్న సహజ న్యాయసూత్రమన్నారు. సహజ వనరులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి ఉత్పత్తిలో 50% కేటాయించాలని 12వ ఫైనాన్స్ కమిషన్ కూడా చెప్పిందని అన్నారు. వీటన్నింటినీ పక్కన పెట్టి మన రాష్ట్ర అవసరాలు తీర్చకుండా 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుజరాత్, మహారాష్ట్రకు సముద్ర తీరం నుండి గ్యాస్ తరలిస్తూ ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో OPDR రాష్ట్ర నాయకులు చావలి సుధాకర్, వివిధ పార్టీ ప్రజా సంఘాల నాయకులు దాసరి సుందరం, డాక్టర్ రాజగోపాల్, PVR చౌదరి, K వీరారెడ్డి, మనోహర్, ప్రసాద్, PV రమణారెడ్డి, కొంగర నరసింహ, సుబ్బారావు, సలార్, P శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో పాల్గొనేటువంటి పార్టీలన్నీ కూడా మేము ఈ ఎన్నికలు ఎట్లా ఉండాలి, ఈ పరిపాలన ఎట్లా ఉండాలి, మా రాజకీయ ఎజెండా అని చెప్పి చర్చిస్తూ ఉన్నది. కాబట్టి చమురు నిక్షేపాలన్నీ కూడా స్థానిక రాష్ట్రాలకి 50% ఇవ్వాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న KJBS ప్రాతిపదికన వస్తున్న నిక్షేపాలన్నీ కూడా రావాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలో ప్రకటించాలి. ఆ తర్వాత మేనిఫెస్టోని ఎట్లా అమలు పరుస్తారనే దాని మీద మళ్ళీ ఆలోచిస్తాం. కాబట్టి ముందు అధికారపూర్వకంగా ప్రకటించాలి. ఈ అంశాలతో వాళ్ళు ఏకీభావంలో కూడా ఈ ఎన్నికల సందర్భంగా ప్రజల ముందు ఆ విధంగా రావాలని చెప్పి ఈ ఎజెండాలో ఒక ప్రధాన అంశంగా మనం సూచన చేయడం జరిగింది. దీన్ని అమలు పరచడం కోసం ప్రజల దగ్గరికి ఈ సంకేతాన్ని తీసుకెళ్ళటం, అట్లాగే పార్టీల దగ్గరికి విషయం మీద తీసుకెళ్ళటం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయాలి. ప్రభుత్వం వసూలు చేసేటటువంటి GSTలో ఎక్కువ సింహభాగం కేంద్రానికి రాష్ట్రంలో ఎవరు వచ్చినా కానీ కేంద్రాన్ని బతుకులాడుకోవటమో తాళ్ళు పట్టుకోవటమో అనే పరిస్థితిలో ఉంది. 1,00,000 రూపాయలు పొన్నులుగా కేంద్రానికి వెళ్తే ఆంధ్రదేశానికి 50,000 మాత్రమే వస్తుంది, 50% వస్తుంది. ఇట్లా మన యొక్క రాష్ట్ర ప్రజల యొక్క ఆదాయం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఫెడరల్ స్ట్రక్చర్ అంతా పోతుంది. మొత్తం ఆదాయాలు ఒత్తిడి ఎవరి మీద ఉంటుంది? ఇక్కడ కనపడేటువంటి మున్సిపాలిటీ మీద, పంచాయతీ మీద, రాష్ట్ర మంత్రుల మీద, రాష్ట్ర అధికారుల మీద మాకు ఆ పని కావాలి, ఈ పని కావాలి, ఒత్తిడి అంతా కూడా ఇక్కడ ఉంటుంది. కానీ ఆదాయం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఆదాయ వనరులన్నీ కూడా ఒక పక్కకి చేరిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో
మనకి అన్నిటికన్నా కూడా ఆంధ్ర బడ్జెట్ ఎంత 2,70,000 కోట్లు. ఇది ఈ కృష్ణా గోదావరి బేసిన్లో వచ్చేటటువంటి ఆదాయం అంటే కొన్ని వేల లక్షల కోట్లు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం ఉన్నది. ఒక ఫలానా రాజకీయ నాయకత్వం ఉన్నది. ఇంగ్లీష్లో అయితే క్వాలిటీ అంటాం. ఆ క్వాలిటీ ఒకే ఒక అంశానికి కట్టుబడి ఉందనేటువంటి అభిప్రాయం నాకు. అదేంటంటే ప్రజలకు సంబంధించినటువంటి ప్రయోజనాలకు సంబంధించి మనము ఏమాత్రము చేయవలసినటువంటి అగత్యం లేదు. అయితే ఎవరైతే కార్పొరేట్ సెక్టర్ ఉన్నారో ఆ కార్పొరేట్ సెక్టర్ అయితే విడిగించేసేప్పుడైతే వారు ఇచ్చినటువంటి సొమ్ముతోటి ఎన్నికలు నిర్వహించవచ్చు. ఎన్నికలు నిర్వహించడమే కాకుండా అధికారాన్ని పొందవచ్చు. అధికారాన్ని పొందడమే కాకుండా దోసుకోవచ్చు. ఇంత దుర్మార్గపు పరిస్థితి శత్రువు కూడా రాకూడదు అనేటటువంటి పరిస్థితి. ఈ దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలు మనకన్నా తక్కువగా ఉండేటటువంటి రాష్ట్రాలు. సహజ వనరుల విషయంలో కానీ, తలసరి ఆదాయంలో కానీ, శ్రమించి సంపాదన చేసే విషయంలో కానీ దాదాపు 10-15 రాష్ట్రాలు మనం దాటిపోయినాయి. మనము అన్నీ కలిగి ఉండి కూడా ఎందుకు ఇతర దుస్థితిలో ఉన్నాము అంటే తలసరి ఆదాయంలో కానీ, వ్యావసాయికంగా కానీ, ఎగుమతులు రాష్ట్రం నుంచి ఇచ్చేటటువంటి ఎగుమతుల విషయంలో కానీ ఎందుకు ఈ ప్రకారమైన అధ్వాన స్థితిలో ఉన్నాము అనేటటువంటి దాన్ని కారణం మనకు అపకారం చేసేటటువంటి రాజకీయ పక్షాలకు ఏదో కారణం చొప్పున, అది కులమా లేకపోతే ఓట్లు అమ్ముకోవడమా, మరి ఇంకొకటో కారణం చొప్పున వాళ్ళని మనం ఎంచుకోవడం అనేది. విధి నిర్వహణలో సక్రమంగా పనిచేసి సకాలంలో పశువులకు వైద్యం అందించి రైతులకు తోడ్పాటుగా నిలవాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఇటీవల ఆన్లైన్ పరీక్షలో పశు వైద్య సహాయకులుగా అర్హత సాధించిన 174 మందికి నియామక పత్రాలను కలెక్టర్ అందజేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వివిధ మండలాల్లో ఖాళీగా ఉన్న 177 పోస్టులకు గాను 174 మందిని ఎంపిక చేయడం జరిగిందని, ప్రకాశం జిల్లాకు 81 మంది, బాపట్ల జిల్లాకు 74 మంది, నెల్లూరు జిల్లాకు 19 మందిని కేటాయిస్తూ నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, జిల్లా పశు వైద్యాధికారి కె బేబీరాణితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. వెళ్తున్న తర్వాత అక్కడ ఉంటున్న ఇక్కడ ఫార్మర్స్ ఎవరు ఉన్నారని ఒక క్విక్ సర్వే చేసుకోవాలి. మీరు డేటా పాత డేటా ఉండవచ్చు. క్విక్ సర్వే చేసుకుని ఎవరికి ఎట్లాంటి సర్వీసెస్ కావాలి దాని గురించి ఒక ప్రణాళిక మీరే చేసుకోవాలి. మీ లోపల నుంచి ఏదో సర్వే చేపిస్తారు, మీకు ఏం పని ఇవ్వాలి మీకు ఇస్తారు. అట్లా కాకుండా మీ ఫస్ట్ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ సచివాలయం. అక్కడ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎట్లాంటి సర్వీసెస్ ఉండాలని ఒక చిన్న ప్రణాళిక ప్రిపేర్ చేసుకొని దాన్ని అది మీరు బాగా పంపించేయండి. ఇంతమందికి టీకాలు పెట్టాలి, మందులు ఇవ్వాలి, ఈ లొకేషన్స్లో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయాల్సి ఉంటుంది, ఆర్ ఇక్కడ ఈ ఏరియాలో ఇంకా పొటెన్షియల్ ఉంటుంది, ఇంకా ఎక్కువ యూనిట్స్ గ్రౌండ్ చేసుకోవచ్చు, ఫార్మర్స్ బాగున్నారు. ఇది ఒక లైవ్లీహుడ్ యాక్టివిటీగా తీసుకురావడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అది ఇంపార్టెంట్. మీరందరూ ఓన్లీ డాక్టర్స్ అంటే వాళ్ళకి ఎదురు బాగాలేకపోతే వెళ్ళి మందులు ఇవ్వడానికి కోసం మాత్రం కాదు. మీరందరూ వాళ్ళకి ఒక మంచి లైవ్లీహుడ్ ఏర్పాటు చేసి చేయాలి. అర్థమైందా? సో అల్టిమేట్లీ ఎందుకు ఉన్నాము డాక్టర్స్ ఆర్ అనిమల్ హస్బెండ్లో ఉన్న వెటరియన్స్ ఆదాయం కూడా రావాలి, లేకుండా వాళ్ళు చూసుకోలేదు కదా. సో అది దృష్టిలో పెట్టుకోండి. అదర్వైజ్ డోంట్ థింక్ ఏదో మందులు మాత్రం రాకుండా మీ ఏరియాలో మీరు వెళ్ళిన తర్వాత ఇంతమందికి మంచిది వచ్చింది ఇంత ఆదాయం. ఎర్స్ట్వైల్ ప్రకాశం డిస్ట్రిక్ట్కు గాను 177 ఆర్బీకేస్లో ఉన్న అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులకు ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందండి. మనకి బాపట్ల డిస్ట్రిక్ట్ ఎర్స్ట్వైల్ అంటే బాపట్ల కొంచెం నెల్లూరు కూడా కలిసి ఉంటుంది కాబట్టి జాయింట్ డైరెక్టర్ ప్రకాశంగా నేను వాళ్ళకందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మనకి మొత్తం 177 వేకెన్సీస్ ఉన్నాయండి. వాటిలో 174 మాత్రమే ఫిలప్ అయినాయి. మిగిలిన 3 కూడా త్వరలో, ఎందుకంటే 2 హీరింగ్ డిజైలబిలిటీ, ఒక విజువల్ డిజైలబిలిటీ వేకెన్సీ ఉంది. ప్లస్ వేముల అనే విలేజ్లో
రీసెంట్గా ఒక యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ చనిపోవడం జరిగింది. ఆ 4 కూడా ఫిలప్ చేస్తే టోటల్ 177 మనకి ఫిలప్ అవుతుందండి. బాపట్ల కింద 71, ప్రకాశం కింద 84, నెల్లూరు కింద 19, మొత్తము 174 మనం ఇవాళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్కి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందండి. ప్లేస్మెంట్ కూడా ఇచ్చేసాము. వాళ్ళందరికీ కూడా కలెక్టర్ ద్వారా నా ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఆ ఆర్బీకేల్లో సక్రమంగా ప్రతి ఒక్క టార్గెట్స్ అన్ని యానిమల్స్ వ్యాక్సినేషన్స్ అయితే ఏమి, ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ అయితే ఏమి, వాటి హెల్త్ అన్నీ కూడా ప్రాపర్గా చూసుకొని మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకొని ఫార్మర్స్కి అందరికీ హెల్ప్ చేయాలని వాళ్ళందరికీ ఈ సభాపూర్వకంగా మీకు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్. పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్ర ప్రతిపాలన విధించాలని కోరుతూ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లోని మాఫియా డాన్ అక్కడి మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్న మమతా బెనర్జీ ప్రభుత్వం వాటిని నియంత్రించడం లేదని విమర్శించారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ యోగయ్య యాదవ్ మాట్లాడుతూ బెంగాల్లో మహిళా ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ మహిళలకు రక్షణ కల్పించలేకపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ధర్నాలో బీజేపీ నాయకులు సెగ్గం శ్రీనివాసరావు, శివాజీ యాదవ్, నాగేశ్వరరావు, టి శ్రీనివాసరావు, మహిళా నాయకురాలు కృష్ణవేణి, విజయరావు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏరియాల్లో భారతీయ జనతా పార్టీ మీద ఆకర్షితులై భారతీయ జనతా పార్టీకి కుప్పలుగా చేరికలు చేరుతున్న తరుణంలో వాళ్ళు తట్టుకోలేక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎదురుదాడి చేయించడం, అక్కడ ఉన్నటువంటి లేడీస్ మీద మానభంగాలు పురిగొల్పడం, ఇలాంటి ఆలోచనలు చేస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఈ విధమైన చేష్టలు చేస్తున్న తరుణంలో ఈనాడు దేశం నలుమూలలో కూడా ఈ మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో కలెక్టర్ ఆఫీస్ ఎదుర మహాధర్నా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రపంచ దేశాలు కూడా భారతదేశం వైపు చూస్తున్నటువంటి తరుణంలో ఈ పశ్చిమ బెంగాల్లో ఈర్ష కలిగి ఎక్కడ మేము పశ్చిమ బెంగాల్ స్వాధీనం చేసుకుంటారు, భారతీయ జనతా పార్టీలకు చేరుకులు వేలు లక్షల కోట్ల మంది వెళ్ళిపోతున్నారు అనే ఒక అక్కస్తో వాళ్ళ మీద ఈ యొక్క దాడులు చేయటం నేరము. అందుకు ఈ మమతా బెనర్జీ చేష్టలను ఆమె తక్షణం రాజీనామా చేయాలి. ఈ రోజున మమతా బెనర్జీ ఈ రోజున విజయం సాధిస్తుందంటే ఆ యొక్క గోండాలని అలాంటి మాఫియా డాన్లని సపోర్ట్గా పెట్టుకొని ఈ రోజున ఆమె అక్కడ రాజ్యాధికారం వెళ్తుంది. గతంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు 35 సంవత్సరాలు దేశం వెళ్ళినప్పుడు కూడా ఇదే విధంగా ఎవరిని ఓట్లు వేయకుండా అదేవిధంగా దౌర్జన్యాలు చేసి ఆ రోజున ఆ ప్రభుత్వాన్ని ఏర్పరిచేవాళ్ళు. ఇప్పుడు ఈమె కూడా అదే దారిలో పోతూ ఈ రోజున మరి సందేశాలు అనే దాంట్లో ఒక మహిళల్ని వాడు ఇష్టం వచ్చినట్టుగా షాజహాన్ షేక్ అనేవాడు మహిళల్ని మానభంగాలు చేసేటంటే వాడిని నిలువున రోడ్డు మీద పెట్టి కాల్చాలని చెప్పి సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కొమరోలులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 528 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నట్లు పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ అబ్బూరి అల్లూరయ్య తెలిపారు. మార్చి 2 నుండి 18వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని, మొదటి సంవత్సరం విద్యార్థులు 211 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 317 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లుగా తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, కావున బయట వ్యక్తులు పరీక్షా కేంద్ర పరిసర ప్రాంతాల్లో సంచరించవద్దని తెలిపారు.
అందరు అబ్బాయిలు వచ్చారు ఇప్పుడు దాకా. ఇంకొల్లు తహసీల్దార్ కార్యాలయం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. ఇంకొల్లు నుండి గంగవరం వైపు వెళుతున్న గడ్డి ట్రాక్టర్ని చీపుర్లు అమ్ముకుంటూ టీవీఎస్ వాహనంపై రోడ్డు ఎక్కేందుకు ప్రయత్నించిన వృద్ధుడు ట్రాక్టర్ ముందు భాగాన్ని ఢీకొనడంతో ఈ సంఘటన జరిగింది. గడ్డి ట్రాక్టర్ టీవీఎస్ వాహనాలు ఢీకొన్న దృశ్యాలు సీసీ ఫుటేజీల్లో కూడా రికార్డయ్యాయి. ప్రమాదంలో మాటూరు మండలం కోలలపూడి గ్రామానికి చెందిన సూరగాని సుబ్బారావు 60 సంవత్సరాలు గాయాల పాలై మృతి చెందాడు. ఇంకొల్లు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక దుప్పటి లాంటిది కానీ ఏదైనా ఉంటే ఒక కప్ప ఇదేంటి పనికిరాంది ఏమైనా ఉందా చూడండి. మాలల సమస్యల పరిష్కారం కోసం రాజ్యాంగ హక్కుల సాధన కోసం జరిగే మాలల సింహ గర్జనను జయప్రదం చేయాలని మాల మహాసభ వ్యవస్థాపకులు మల్లెల వెంకట్రావు పిలుపునిచ్చారు. నగరంలోని దళిత హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో మాలల సింహగర్జన కరపత్రాలను ఆవిష్కరించారు. మాలల ఐక్యతను చాటేందుకు మానవ సింహగర్జన కార్యక్రమం 3వ తేదీన బాపట్లలోని క్రిస్టియన్ హాల్లో సభ జరుగుతుందని అన్నారు. సభకు మాలలు మాల ఉపకులస్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు, మాల మహాసభ నాయకులు దార అంజయ్య తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా సంఘాల వాళ్ళకి నోటీసులు పంపించింది. ఈ విధంగా అంటే మెంటల్ ప్రిపరేషన్ ఈ విధంగా జరగబోతుంది, మీరు సంసిద్ధమై ఉండాలి అని చెప్పి పంపించింది. చాలా చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. మానల్ని అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయి. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈ నెల 3వ తారీఖున బాపట్లో జరిగే ఈ మాల సింహ గర్జనకి అధిక సంఖ్యలో హాజరయ్యి ఈ ఎస్సీ వర్గీకరణ వలన అంటే ఒక రిజర్వేషన్ లేవు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు కావడం, ఉన్న ప్రభుత్వ రంగంలో అమలు కావడం లేదు, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కావడం లేదు. అన్ని రకాలుగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మొత్తంగా అన్ని చట్టాలు మొత్తం నీరుగారుస్తున్నారు. ఈ క్రమంలో ఈ మానవ సింహగర్జన్ని మన రాజ్యాంగ హక్కులను కాపాడడానికి ఎస్సీ వర్గీకరణ సభని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సో మాదిగ ప్రజానీకం కూడా ఈ వర్గీకరణ వాదంలో ఉన్న కుట్రను తెలుసుకొని భవిష్యత్తులో రాజ్యాంగ హక్కులు కాపాడుకోవడం కోసం అందరితో కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెండో అంశం ఏంటంటే ఈ రాజకీయ పార్టీలన్నీ వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో మాలలను రాజకీయంగా అణిచివేయాలని చెప్పి కుట్ర పలుస్తూ ఉన్నారు. రానున్న ఎన్నికల్లో మాల అభ్యర్థులను తగ్గించి వేసి మాలలు అత్యధికంగా ఉన్న వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కూడా ఒక్క సీటు లేకుండా చేశారు. అందుకనే మాలలారా ఆలోచించండి. ఈ రాజకీయ పార్టీల దుకాణాల దగ్గర, ఆఫీసుల దగ్గర చేతులు కట్టుకొని ఏమాత్రం విద్య లేని చదువుకోని వాళ్ళ ఆఫీసుల దగ్గర ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు తమ జీవితంలో సంపాదించిన కష్టార్జిత మొత్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి దారాదత్తం చేసే బదులు మెజారిటీ ప్రజలున్న ఈ రాష్ట్రంలో అత్యధిక కులంగా ఉన్న మాలలమైన మనం ఒక సొంత రాజకీయ శక్తిగా డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలతోటి, ఆశయాలతోటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను కలుపుకొని వాళ్ళ రాజ్యాంగ హక్కులు రక్షణ కోసం నడుం కట్టవలసిందిగా, కంకణబద్దులై ఉండవలసిందిగా రేపు మార్చి 3వ తేదీన బాపట్లలో జరిగే ఈ మాలల సింహగర్జన షెడ్యూల్ కులాల ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక మాలల సింహగర్జన మహాసభకు వేలాదిగా తరలి వచ్చి మాలల సత్తా, అంబేద్కర్ వాదుల సత్తా నిరూపించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జైబీ. సమాజం సమతుల్యత కావాలంటే పేదలకు సహాయం అందించాలని, తద్వారా అభివృద్ధిలో వారు భాగస్వామ్యం ఉంటుందని నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు అన్నారు. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ షేక్ సర్దార్ బాషా ఆధ్వర్యంలో చిన్నారులకు
ఇంటి నిర్మాణం కోసం దాతల ప్రవాస భారతీయుడు విజయ్ కుమార్ సహకారంతో 37,500 రూపాయల ఆర్థిక సాయం ట్రస్ట్ కార్యాలయంలో అందించారు. బేస్తవారిపేట మండలం జగ్గంబట్ల కృష్ణాపురం గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు భావన 13 సంవత్సరాలు, యశ్వంత్ 11 సంవత్సరాలు, కీర్తన 9 సంవత్సరాలు ఊహ తెలిసేలోపే తల్లిదండ్రులు దూరమై అనాథలుగా మారారని కార్యదర్శి షేక్ సర్దార్ బాషా తెలిపారు. అక్క పొలం కూలీ పనులకు వెళుతూ కుటుంబ భారం మోస్తుందన్నారు. అనాథ పిల్లలకు కాసింత గూడు కోసం తమని వేడుకుందని అన్నారు. దాతల సాయంతో ఆర్థిక సహాయం అందించామని అన్నారు. ఇంతేకాకుండా చిన్నారుల చదువుకి తాము పూర్తిగా ఆర్థికంగా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండవ లావణ్య, కోచూరి శ్రీదేవి, నేరెల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కృష్ణాపురం గ్రామం సంబంధించిన ఈ ముగ్గురు చిన్నారులకి తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా ఉన్నారు. అక్కడ ఉన్న గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులందరూ కలిసి ఈ పిల్లలకి ఇల్లు నిర్మించాలనే తలంపుతో మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి మానవతా దృక్పథంతో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ శ్రీ సర్దార్ బాషా గారు దాతల సహకారంతో ఇవాళ 40,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఈ ఇంటి నిర్మాణానికి మండవ లావణ్య గారు, శ్రీదేవి, శ్రీనివాసరావు గారి సమక్షంలో ఈ కుటుంబానికి అందజరిగింది. ఈ పిల్లలకి మంచి విద్యాబుద్ధులు నేర్పించవలసి కోరుతున్నాము. ఈ పిల్లల చదువుకు సంబంధించిన వరకు సూర్యశ్రీ ట్రస్ట్ తప్పక బాగా చదువుకుంటే గృహ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ గృహ నిర్మాణంలో భాగంగా సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ పిల్లలకి 37,500 రూపాయల గృహ నిర్మాణానికి దాత శ్రీనివాస్ గారు ముందుకు వచ్చి సర్దార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మేడం గారు, సార్ వాళ్ళందరి ఆధ్వర్యంలో ఇలా సాయం జరుగుతూ ఉంది. సుమారు 3,50,000 రూపాయల ఖర్చుతో ఈ ముగ్గురు పిల్లలు, అనాథ పిల్లలకి గృహ నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఆ గ్రామ ప్రముఖులైనటువంటి గోపాల్ గారు దగ్గరుండి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. చేయుత మిత్ర మండలి ఆధ్వర్యంలో ఇంకా అనేక సంస్థల ద్వారా అమౌంట్ సేకరించి శ్రీ సత్యానిస్లో నేటి మాట. దేహంలో ఆరోగ్యం, మనసులో ఆనందం, ఈ రెండూ ఉన్నవారిదే అసలైన గొప్ప జీవితం. న్యూస్ అంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.